మంచులోకి వచ్చేసాం రోయ్. खत्म होने वाला है, पूरा गाड़ी हो गया. గుడ్ మార్నింగ్ అందరికి. టైం వచ్చేసి 3:58, 2 minutes to 4. గుడ్గావ్ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇప్పటిదాకా వెళ్ళిన ట్రిప్లో ఈ ట్రిప్ ఇంకా క్రేజీగా ఉండబోతుంది. బికాస్ మనం జాన్స్కార్ వ్యాలీకి వెళ్తున్నాం. మనమైతే కొంచెం డిలే అయ్యాం. ఫ్రాన్సిస్ సార్ బైక్ రెడీ అయిపోయింది. ఆయన లగేజ్ అంతా మౌంట్ చేయించేసి అక్కడ లేట్ అయిపోయింది మనకు కొంచెం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టైం వచ్చేసి 5:41 అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయితే మనకి ఢిల్లీలోనే అయిపోయింది. मैं आगे करता हूँ. और వికీ భాయ్ ఢిల్లీ క్రాస్ అయ్యి కర్నాల్ హైవే ఎక్కామన్నమాట. సో లాస్ట్ టైం మనం షాన్గఢ్ వెళ్ళినప్పుడు ఇటు సైడ్ వెళ్ళాం. సేమ్ రోడ్స్. హవేలీ ప్లేట్ చూడండి ఊరంత ఉంది. పరాఠా भाई इसमें आधा है बिल्कुल. ये बटर है कि दही? बटर वाइट बटर स्पेशलिटी ऑफ पंजाब. ओके. तो ये शायद खुद बनाते होंगे बटर, इसलिए वाइट. बहुत प्योर होता है. ఈ ట్రిప్లో ఫస్ట్ 100 kilometers అయితే మనం కవర్ చేసాం ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. హవేలీలో బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇప్పుడే షుగర్ కేన్ జ్యూస్ కోసం వేడి మామూలుగా లేదు. ఇంకా ముందు స్టార్ట్ అయ్యింటే బాగుండేమో అనిపించింది, అంత వేడి ఉంది. టూ డ్యామ్ హాట్ అనుకోండి. ట్రాఫిక్ ఇంత హైవేలో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది సిటీ లాగా. సో టైం పడుతుంది బాగా. అది ఆరాయి సార్ చల్ రా. మధ్యలో చండీగఢ్ దాటిన తర్వాత రూప్నగర్కి వెళ్ళే రూట్లో మనకి ఒక 205 అని హైవే ఒక స్ట్రెచ్ వచ్చింది. ఐ థింక్ 24 kilometers అనుకుంటా. చూస్తున్నా కదా, ఇట్స్ 3-way. క్రేజీ ఉంటుంది. ఇప్పుడే కొండలోకి ఎంటర్ అయిపోయాం. సారీ, కొండలు కాదు, పర్వతాలు, ద మౌంటైన్స్. ఇక్కడ నుంచి రోడ్ బాగానే ఉంటుంది మనాలి కాబట్టి. నో డౌట్ అబౌట్ ద రోడ్. కొంచెం ట్రాఫిక్ ఉండొచ్చు. కొండల్లోకి స్టార్ట్ అయినా కూడా టెంపరేచర్స్ మామూలు. మేబీ ఇంకొంచెం పైకి వెళ్ళాక తగ్గే ఛాన్స్ ఉంది ఈవినింగ్ దాకా. బట్ ఇట్స్ డ్యామ్ హాట్. మనాలి రోడ్ స్టార్ట్ అవుతాయి కదా, అక్కడ చాలా వరకు ల్యాండ్ స్లైడ్స్ ఉన్నాయి. సో జాగ్రత్త వచ్చినప్పుడు ఇటు సైడ్. సో ఇదంతా సెటిలైజ్ రివరే అనమాట. ఇప్పుడే రీచ్ అయ్యాం. మన ఫ్రాన్సిస్ సార్ అయితే మేము వచ్చేసరికి ఫుడ్ ఆర్డర్ చేశాడు. వీఆర్ ఆల్రెడీ లేట్. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఇంకా 118 kilometers ఉంది మనం వెళ్ళే హోటల్. డైరెక్ట్గా 118 kilometers 4 hours చూపిస్తుంది. హెవీ ట్రాఫిక్ ఉంటుంది మధ్యలో. ఓల్డ్ మనాలి వెళ్ళాలి కాబట్టి. ఈ ట్రిప్లో ఫస్ట్ టైం మనకి స్నో కనపడుతుంది లాంగ్ రేంజ్లో. అక్కడ చూడండి క్లియర్గా. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ స్నో ఇన్ జాన్స్కార్ వ్యాలీ. మనాలి రీచ్ అయ్యాం. హోటల్ చెక్ ఇన్ చేసాం. బైక్స్ పరిస్థితి చూడండి, రెండు ఎంత దుమ్ము పట్టిపోయినాయో. నాది ఇంకా ఫ్రాన్సిస్ సార్ది క్లియర్గా మొత్తం డస్ట్ అయిపోయింది. ఈయనది కూడా అంతే, ఫుల్ డస్ట్ వచ్చేసింది. డర్ట్ చాక్ వల్ల కనపడతలేదు కానీ
వర్షం పడింది కాసేపే, అంతకుముందు దుమ్ము ఉండడం వల్ల అదంతా స్టిక్ అయిపోయింది. ఇంకా ఇంకొక అతను రావాలి, మన ఫ్రెండ్ యోగేష్, జస్ట్ ఒక 1 కిలోమీటర్ బిహైండ్ ఉన్నాడు. రూమ్ చెక్-ఇన్ చేసాం మనం, చెప్పాను కదా, హోటల్ ద కానిఫర్. రూమ్కి వచ్చేసరికి నా కండిషన్ ఇది. దుమ్ము వస్తుంది భయ్యా, ఈ దుమ్ము ఎఫెక్ట్కి. ఇప్పుడే ఒక క్రేజీ సీన్ చూసిన. ఏమన్నా రూమా, వర్త్ వర్మ వర్త్ అంటారు, అంత బాగుండింది. Looking on my back and you are still the same. I try to figure out why you can tell the same. గుడ్ మార్నింగ్ ఫెల్లస్, ఎలా ఉన్నారంతా? ఇవాళ అసలు జర్నీ స్టార్ట్ అనమాట. క్రేజీ ఉండబోతుంది, ఎందుకంటే రోడ్స్ అంత అడ్వెంచరస్ ఉంటాయి. సో మన బైక్స్ అయితే రెడీ అయ్యాయి. ఎర్లీ మార్నింగ్ క్రేజీ అడ్వెంచర్ రైడింగ్ స్టార్ట్ అవుతుంది. అటల్ టనల్ క్రాస్ చేసిన కాసేపటికి మనకి చెక్ పోస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చెకింగ్ చేయాలి, అలాగే 50 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు. సో టాండీ సైడ్ అయితే రోడ్ వర్క్ జరుగుతుంది. రోడ్డు అసలు ఏముంది చూడండి, ఈజీగా 70-80లో క్రూజ్ చేయొచ్చు మీరు, టర్న్స్ ఈజీగా మెయింటైన్ చేయగలిగితే. డామ్, సచ్ బ్యూటిఫుల్ రోడ్. गुड गुड, मजा आया सर. क्या वैली है, एक बार प्रेस करना सर. नॉर्मल खत्म है, मेरी भी खत्म होने वाला, पता नहीं पूरा गाड़ी होगा कि नहीं. उसके बाद कल परसों आएगा पूरा. కేలంగ్లో రీఫ్యూల్ చేసుకొని కాసేపు డ్రైవ్ చేశాక మనమైతే జిస్పా రీచ్ అయ్యామన్నమాట. జిస్పా రివర్ వ్యూస్ అయితే అద్దరిపోతాయి అనుకోండి. Look at those palm trees, damn! ముందు మనకి స్ట్రైట్ వెళ్తే మనం శింకులా పాస్ వెళ్తాం. పైకి వెళ్ళామంటే సార్చు సైడ్ వెళ్ళి వయా సార్చు వెళ్ళగొట్టు లే అనమాట. సో ఈ డైవర్షన్ ఎక్కడైతే తీసుకుంటామో ఈ ప్లేస్ ని దార్చా అని పిలుస్తారు అనమాట. సో ఇక్కడ ఎంట్రీ ఉంది. पदुम जाना है, पदुम. एंट्री नहीं हुआ आपका? सो मन एंट्री అయితే डन हो गया. वहीं पे खड़े होके करा दी मैंने. आई एम स्मार्ट. शिंकुला 39 किलोमीटर्स, पदुम 143, चिका. మంచులోకి వచ్చేసాం రోయ్. ఓ స్నో పడుతుంది భయ్యా. ఫొటోస్ కోసం అయితే నేను ఆయన కాసేపటికి వీళ్ళందరూ వచ్చారు మన వాళ్ళు. స్నో పడుతుందని స్టార్ట్ అయిపోయాం. హిమాలయాస్ క్రేజీ, అసలు పవర్ అసలు లేకే లేదు తెలుసా. రియల్ పవర్ అంటే ఏందో చూపిస్తుంది ఇది. టార్క్ పులింగ్ టార్క్. అవి చల్ రా, ఐ విల్ కట్ ఇట్, డోంట్ వరీ. अरे भाई चलना यार. हाइलेक्स अंकुर को बोलना हाइलेक्स है ना पीछे, नहीं जा पाएगा. ఆ పెద్ద పెద్ద స్నో వాల్స్ ని చూడంగానే మాలోని చిన్నపిల్లోడు అయితే బయటకు వచ్చాడు. నేను అభిమన్యు అయితే చాలాసేపు అలా ఆడుకున్నాం. ఇలా ఆడుకుంటూ మెల్లగా శింకులా పాస్ అయితే క్రాస్ చేసేసాం అనమాట.
శంకులా పాస్ మొత్తం కొంచెం దూరం వరకు కింద రోడ్ కనపడుతుంది ప్రాపర్, బట్ శంకులా పాస్ నియర్ బై రోడ్ కండిషన్ ఇది. ద సెక్రెడ్ మౌంటైన్ గాన్బో రంజాన్, అది దాని ఒరిజినల్ పేరు. గాన్బో రంజాన్ అంటే చాలామంది పలకలేని వాళ్ళు. సో బుద్ధిస్ట్ రిలీజియన్లో చాలా ఫేమస్ మౌంటైన్ అనమాట. సచ్ ఏ లవ్లీ వ్యూ కదా, అంతా ఫుల్ స్నో పడి ఉంది. శంకుల దాకా కొంచెం రోడ్ ఇబ్బంది ఉందలే, కానీ శంకుల తర్వాత రోడ్ అయితే క్రేజీ ఉంది. అక్కడక్కడ ఈ ట్రక్స్ అవి పోవడం వల్ల ఒత్తుకుపోయింది రోడ్డు. బట్ యా, రోడ్ అయితే డ్యామ్ క్రేజీ. చూసాం కదా 2 లైన్. మనం అయితే పూర్ణే రీచ్ అయిపోయాం 5:10 అరౌండ్. అండ్ ఇక్కడ టెంపరేచర్స్ అయితే క్వైట్ డ్రాప్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే అరౌండ్ ఐ థింక్ 13 or 14 ఉంది బయట. మ్యాప్స్ కూడా అసలు నెట్వర్క్ రాదు ఇక్కడ. మనం లదాఖ్ ఎంటర్ అయిపోయాం. సో ఇంకా మన సిమ్ పనిచేయదు అనమాట. అయితే 10 వెళ్ళి నేను సిమ్ తీసుకోవాలి, లేదంటే మన వాళ్ళ దగ్గర పోస్ట్ పెయిడ్ ఉన్నాయి, ఒకరి దగ్గర ఎయిర్టెల్, ఒకరి దగ్గర జియో, అది వాడదాం అనుకుంటున్నా. అండ్ క్రేజీ రైడ్ ఉండింది ఇవాళ. ఎంజాయ్డ్ ఎ లాట్. షార్ట్ డిస్టెన్స్ అయినా, డిస్టెన్స్ ఎంత 187 kilometers మనాలి టు ఈ ప్లేస్. ఫుల్ టైర్డ్ అయ్యాం, ఎందుకంటే శంకులా పాస్ చాలా డేంజర్ ఉంది.